హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 5th క్లాస్ తెలుగు తోట సాధన పుస్తకంలో మొదటి పాఠం ఏ దేశం ఏగినాలో ఉన్న సంసిద్ధత పాఠంలో సాధనా పత్రాలకు జవాబులను ఏ విధంగా రాయాలో నేర్చుకుందాం. ఇప్పుడు మనం సాధనా పత్రం 11కు ఆన్సర్ చేద్దాం. స్వీయ రచన చూడండి. ఆ సెక్షన్ పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, మనం ఎటువంటి దేశంలో జన్మించామని కవి చెప్పాడు? జవాబు. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ దేశం వెళ్ళినా మనం ఏం చేయాలి? జవాబు. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని గేయంలో ఉంది కదా, మీకు తెలిసిన పువ్వుల పేర్లు రాయండి. జవాబు. పువ్వుల పేర్లు చూడండి. బంతి పువ్వు, చామంతి పువ్వు, గులాబీ పువ్వు, మల్లె పువ్వు మొదలైనవి. నాలుగో ప్రశ్న చూడండి. ఓడల జెండాలు ఆడునందాక అని ఉంది కదా, మన జాతీయ జెండాలోని రంగులు, ధర్మచక్రం ప్రత్యేకత గురించి రాయండి. జవాబు చూడండి. ఇక్కడ మనకు కాషాయం రంగు గురించి, తెలుపు రంగు గురించి, ఆకుపచ్చ రంగు గురించి, ధర్మచక్రం గురించి ఇక్కడ కొన్ని పదాలు రాయమన్నారు. వాటి ప్రత్యేకతల గురించి రాయమన్నారు కదా, చూడండి. జవాబు చూడండి. కాషాయం త్యాగాన్ని, వీరత్వాన్ని గురించి తెలుపుతుంది. తెలుపు శాంతిని, సత్యాన్ని తెలుపుతుంది. ఆకుపచ్చ దృఢమైన నమ్మకాన్ని తెలుపుతుంది. ధర్మచక్రం మనిషిలోని 24 గుణాలను తెలుపుతుంది. ఐదవ ప్రశ్న చూడండి. గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. జవాబు చూడండి. ఓ భారతీయుడా, నీవు ఏ దేశం వెళ్ళినా, ఎక్కడ నివసించినా నీ దేశ గొప్పతనాన్ని, నీ జాతి గౌరవాన్ని నిలబెట్టాలి. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో ఈ స్వర్గం వంటి దేశంలో జన్మించాము. ఇటువంటి దేశం ఈ భూమి మీద లేదురా. భారతీయుల వంటి ఉన్నతులు మరి ఎక్కడా లేరు. కనుక మన వీర భారతి గురించి నీవు ఎక్కడున్నా పొగుడుతూనే ఉండు. సాధనా పత్రం 12 సృజనాత్మకత. ఆ సెక్షన్ గేయం పొడిగించండి. మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. సపోటా పండు మాకిష్టం, సపోటా మొక్కను నాటేస్తాం. గులాబీ పువ్వు మాకిష్టం, గులాబీ మొక్కను నాటేస్తాం. బంతి పువ్వు మాకిష్టం, బంతి మొక్కను నాటేస్తాం. తర్వాత చూడండి. నేను నేర్చుకున్నవి. ఈ పాఠం ద్వారా మీరు నేర్చుకున్న విషయాలను, అభ్యాసాలను గురించి ఇక్కడ రాయండి.